బంధువులందరూ కూడా. కనీసం సాంప్రదాయాలు అంటున్నా నాకు అర్థం కావట్లా. తుంగలో సాంప్రదాయాలు దొరికి అవుట్లు కూడా వేయలేదే, బాణాసంచారం కూడా పేల్చకుండా అమ్మవారిని ఎత్తడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇంట్లో నుంచి బయట రావాలంటే ఎవరైనా ముందు 3 అవుట్లు చూసుకొని ఇప్పుడు ఎత్తారు అనుకున్నప్పుడు బయట వచ్చేవాడు. కానీ ఎక్కడ ఇంత ఘోరంగా ఈసారి జాతర ఎందుకు జరిపించారో నాకు అర్థం కావట్లే. ఇంత అధ్వానంగా, ఇంత ఘోరంగా అమ్మవారు మన సాయికృష్ణ గారు చాలాసార్లు చెప్పారు, కొమ్మరింటి కాడ అమ్మవారిని తయారు చేసినప్పుడు ఎవరు కూడా చూడకూడదు, మంచిది కాదని చెప్పున్నాడు ఆయన ఒక సందర్భంలో. అక్కడికి వెళ్ళి అమ్మవారి గెడ్డం పట్టుకోవటం, అమ్మవారి ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టడం, దర్శనాలు చేర్చుకున్నారని చెప్పటం. అసలు ఆడపడుచు, కుమ్మరోళ్ళ ఇంటి ఆడపడుచు, సాకరోళ్ళ ఇంటి కోడలు, వాళ్ళ ఇంటి కానీ సారి తెచ్చేదాకా ఇక్కడ ఎత్తకూడదు. కానీ వీళ్ళే ముందెళ్ళి సారి చేయటం, సరే ఇచ్చారు మంచిది, తప్పులే, గడ్డలు పట్టుకోవటం. ఏది ఈ ఘోరం? అసలు చాలా మంది వెంకటగిరిలో చాలా మంది చర్చించుకుంటారు ఈ విషయాలపైన. ఇంకా అమ్మవారికి అసలు డ్యూటీలే లేవు, రాత్రి ఎక్కడా కనపడలా డ్యూటీలు. ఇంకొకటి ఏంటంటే, మొన్న పీస్ మీటింగ్ నేను వచ్చా, కానీ కొన్ని ఏరే అర్జెంట్ పని వల్ల వచ్చా, కొన్ని మాట్లాడాను. వృద్ధులకి, పిల్లలకి